ఆల్సో వెల్కమ్ టు పవర్ ఫైట్. ఏపీలో గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూడా ఒకటి. ఇక్కడ సమవుజ్జీల మధ్య ఎన్నికల పోరు జరగబోతుంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా నిలబడ్డారు. అర్ధబలం అంగబలం ఎందులో అయినా నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది వీళ్ల పరిస్థితి. నియోజకవర్గం అభివృద్ధిలోనూ ఆనం మేకపాటి కుటుంబాలు ఉద్దండులే. కాకపోతే రాజకీయ చరిత్రలో మాత్రం ఆనం లాంటి సీనియర్ లీడర్తో జూనియర్ నేత మేకపాటి పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో మంచి పట్టు సాధించిన ఈ రెండు కుటుంబాల్లో విజయం ఎవరిని వరిస్తుంది? రామనారాయణ రెడ్డి విక్రమ్ రెడ్డి మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు హేమీ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్ర రాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రి, యూపీ గవర్నర్గా పనిచేసిన బెజవాడ గోపాల్రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేనే. ఆత్మకూరు అసెంబ్లీ పరిధిలో మొత్తం 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో చేజర్ల, అనుమ సముద్రంపేట, అనంతసాగరం, ఆత్మకూరు, సంగం, మర్రిపాడు మండలాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా రాజకీయాలను ఆనం మేకపాటి కుటుంబాలే శాసిస్తున్నాయి. ఈ రెండు కుటుంబాలకి ఆత్మకూరు రాజకీయాలతో సంబంధం ఉంది. సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కొడుకు గౌతమ్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరులో గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఉప ఎన్నికల్లో గౌతమ్ సోదరుడు విక్రమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆయన తండ్రి వెంకటరెడ్డి కూడా ఆత్మకూరు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా పనిచేశారు. 2009లో ఆనం అక్కడ గెలిచిన తర్వాత వైఎస్ఆర్తో పాటు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మినిస్టర్గా పనిచేశారు. ఆనం రామనారాయణ రెడ్డి ఈ మధ్య వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. దీంతో ఈయనకు ఆత్మకూరు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆనం ఆత్మకూరు అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు. సాగునీటికి అధిక ప్రాధాన్యం కూడా ఇచ్చారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మున్సిపాలిటీ మార్పు చేయడం, 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం, ప్రభుత్వ పాలిటెక్నికల్, ఐటీఐ, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలా చాలా పనులే చేయించారు. అందుకే ఆనంకు ఆత్మకూరుకు అనుబంధం బాగానే ఉంది. ఆనంకు టీడీపీ సీనియర్ నేతలంతా మద్దతు ఇస్తున్నారు. కొమ్మి, బొల్లినేని, గూటూరు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిసి రావడం ఆనంకు ప్లస్ పాయింట్. మొదటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఆత్మకూరు రాజకీయాల్లోకి 10 ఏళ్ల క్రితం మేకపాటి కుటుంబం ఎంట్రీ ఇచ్చింది. 2019లో గౌతమ్ రెడ్డి గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాత్తుగా చనిపోవడంతో సోదరుడు మేకపాటి విక్రమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన మంచి బిజినెస్ మ్యాన్. సోదరుడు చూపిన బాటలోనే వైసీపీ శ్రేణులందరినీ కలుపుకుపోయారు విక్రమ్. ఇక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పట్టు సంపాదించారు. కాకపోతే ఈ మధ్యకాలంలో కొందరు వైసీపీ నేతలు టీడీపీలోకి మారుతుండడం విక్రమ్కి ఇబ్బందికరంగా మారింది. వైసీపీ హయాంలో పెద్దగా అభివృద్ధి ఏం జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ సొంత నిధులతో బస్టాండ్లు, దేవాలయాలు, పేదలను ఆదుకోవడం లాంటి పనులు విక్రమ్ చేశాడని చెప్తారు. ఆత్మకూరులో ముస్లిం, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. రెడ్డి వర్గం ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ అభ్యర్థులిద్దరూ రెడ్డి వర్గానికి చెందిన వారే కావడంతో వాళ్ల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఇక ఆనం మేకపాటి విజయాన్ని డిసైడ్ చేసేది మాత్రం ఎస్సీ, ముస్లిం, కమ్మ సామాజిక వర్గాలే అని చెప్పచ్చు. ఆత్మకూరులో ఆనంకు బంధువర్గం బాగానే ఉంది. మేకపాటి కుటుంబానికి కూడా ఆత్మకూరులో పలుకుబడి బాగానే ఉండగా తన అన్న గౌతమ్ రెడ్డిపై ఉన్న సానుభూతి కలిసి వస్తుందని విక్రమ్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి ఇద్దరిలో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీయే ఉంటుందని అంటున్నారు.